ఏది ఇప్పుడనండి అబ్బా ఇప్పుడనండి ఈ మ్యాచ్ తర్వాత డీసీ సన్ రైజర్స్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇవాళ జరిగింది అండ్ ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ ఎంత దారుణంగా కుదిరితే అంత దారుణంగా ఓడిపోయింది. మొన్న మ్యాచ్లోనే ఏదో బ్యాటింగ్లో ఆడారు 190 వరకు బ్యాట్స్మెన్లు మునిగి లాకెళ్ళారు. బట్ ఈసారి మొన్న మ్యాచ్లో బౌలర్లు బాగా ఆడలేదు కాబట్టి బౌలర్లను మనం తిట్టుకున్నాం. సో అది తెలుసుకొని బ్యాటర్లందరూ కూడా అరే బౌలర్లను మాత్రమే తిడుతున్నారు మనల్ని తిట్టట్లేదు అనుకున్నారేమో, కానీ ఈ మ్యాచ్లో బ్యాటర్లు కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. 20 ఓవర్లు కూడా కనీసం బ్యాటింగ్ చేయలేకపోయారు. 18.2 ఓవర్లలో 163 రన్స్ కొట్టి ఆల్అవుట్ అయిపోయారు. అసలు ఇలా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటే ఇలా అయిపోతుందని ఏ ఫ్యాన్ కూడా కలలో కూడా అనుకొని ఉండడు. అంత దారుణంగా ఆడాము ఈరోజు. అసలు ఇది ఎస్ఆర్హెచ్ టీమేనా అనిపించింది. అటు బ్యాటింగ్లో పోయాం. అండ్ మొన్న లక్నో మ్యాచ్లో ఏదైతే ఉందో బౌలింగ్ కొద్దిగా పర్లేదు, కొద్దిగా ఆడావు, ఎలాగో వికెట్ అన్నా తీయగలిగాం. ఈసారి అది కూడా లేదు. ఒక కొత్త కుర్రాడు జీషన్ అన్సారీ కనుక ఆ 3 వికెట్లు తీయకపోతే బౌలర్లలో ఒక్కళ్ళు కూడా వికెట్ తీయలే, మిగతా ఎవ్వరు కూడా. మనోడు అన్సారీ ఆ 3 వికెట్లు తీయకపోతే మనకి వికెట్ కూడా లేదు. అంటే ఒక్క వికెట్ కూడా తీయకుండానే విన్ వాళ్ళకి ఇచ్చేసాం అన్నమాట. ఇక బ్యాటింగ్ బౌలింగ్ దరిద్రం, ఇంత దరిద్రంగా ఆడాం మనం అనుకుంటే దేనికంటే దారుణం ఫీల్డింగ్. జేక్ మెగ్గర్కి ఇచ్చిన ఒక క్యాచ్ని ఈజీ క్యాచే, పట్టుకోవచ్చు దాన్ని కెప్టెన్ ప్యాట్ కమిన్సే వదిలేశాడు. సో 10 రన్స్ దగ్గర ప్యాట్ కమిన్స్ ఆ క్యాచ్ వదిలేస్తే ఆ తర్వాత జేక్ మెగ్గర్ 38 రన్స్ కొట్టాడు. ఇన్నింగ్స్ అద్భుతంగా బిల్డ్ చేసి వెళ్ళాడు. అండ్ డూప్లెసిస్తో కలిసి వికెట్ పడకుండా వికెట్ని కాపాడుకుంటూ డూప్లెసిస్ అద్భుతమైన షాట్లు ఆడుతుంటే సపోర్ట్ ఇచ్చాడు అవతల ఎండ్లో నుంచి. దాంతో డూప్లెసిస్ చాలా ఈజీగా ఆడుకున్నాడు. 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అలా 3 సిక్స్లు 3 4లతోటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అండ్ టీంని గెలుపు అంచుల వరకు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ డూప్లెసిస్ అవుట్ అయితే డూప్లెసిస్ తర్వాత వచ్చిన అభిషేక్ పోరెల్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. అభిషేక్ పోరెల్ ఈ మ్యాచ్లో వచ్చిన అభిషేక్ పోరెల్ ఆ మిగతాది కంప్లీట్ చేసేసాడు. చివరి వరకు నాట్అవుట్గా ఉండి విన్నింగ్ నౌక్ ఆడేశాడు. సో ఇలా ఢిల్లీ గెలిచేసింది. అయితే ఇక్కడ నాకు అర్థం కాదు ఒకటి, ఎస్ఆర్హెచ్ టీంలో మనకి బౌలింగ్ సరిగ్గా పడట్లేదు. షమీ కూడా ఫెయిల్ అవుతున్నాడు, ప్యాట్ కమిన్స్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. సో మెయిన్ పేసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫెయిల్ అవుతున్నప్పుడు మనకి ఇంకొక పేసర్ ఉన్నాడు మనకి టీంలో, అది ఎవరికి గుర్తులేదా, లేకపోతే మర్చిపోయారా, లేకపోతే వద్దనుకున్నారా అర్థం కావట్లా. ఆ పేసర్ ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి. అద్భుతమైన ఆల్రౌండర్ తను. అలాంటి పేసర్ని పెట్టుకొని వికెట్లు కూడా తీయగలడు, అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా వికెట్లు కూడా తీయగలడు. అలాంటి పేసర్ని అక్కడ పెట్టుకొని మనం బౌలింగ్ చేయించాల నితీష్ కుమార్ రెడ్డి తోటి. నితీష్ కుమార్ రెడ్డి ఒకవేళ బౌలింగ్ చేస్తుంటే ఏమో 1-2 వికెట్లన్నా తీయగలిగేవాడేమో, లేదంటే ప్రెషర్ బిల్డ్ చేయడం వలన యూజ్ అయ్యేవాడేమో. కానీ ఈ మ్యాచే కాదు, ఇంతకు ముందు ఆడిన 2 మ్యాచ్లో కూడా నితీష్కి బౌలింగ్ ఇవ్వలేదు. మరి బౌలింగ్ వద్దనుకున్నారా, ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేయించాలనుకుంటున్నారా, అది తెలియట్లేదు అసలు. ఇక దీంతో పాటు ఇక మన బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే ట్రావిస్ హెడ్, ఆ తర్వాత ఇషాన్ కిషన్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కేవలం 3 ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్ అండ్ అనికేత్ వర్మ, వీళ్ళు 3 తప్పితే ఒక్క బ్యాటర్ కూడా కనీసం డబుల్ డిజిట్ దాటలేదు. నితీష్ కుమార్ రెడ్డి ఏకంగా డక్అవుట్. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా 2-3 రన్స్ చేశాడు. ఫస్ట్ అభిషేక్ శర్మ కూడా అంతే. సో అందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోయారు. ఒక ట్రావిస్ హెడ్, ఆ తర్వాత హెన్రిక్ క్లాసెన్, చివర్లో అనికేత్ వర్మ, వీళ్ళు 3 మాత్రమే డబుల్ డిజిట్ దాటారు. అండ్ అనికేత్ వర్మ హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే మనడు హాఫ్ సెంచరీ కొట్టడంలో ఢిల్లీ ఒక తప్పు చేయడం వల్ల అనికేత్ వర్మకి హాఫ్ సెంచరీ వచ్చింది. ఇక్కడ ఢిల్లీ కూడా చాలా తప్పులు చేసింది. ఢిల్లీ అయినా అద్భుతమైన టీం కాదు, బట్ స్టిల్ తప్పుల్ని కవర్ చేసుకుంటూ ఆ తర్వాత వాటిని అధిగమిస్తూ అవతల టీం మీద ప్రెషర్ పెంచి డామినెన్స్ చూపించి గెలిచింది. 6 రన్స్ దగ్గర ఉన్నప్పుడు అనికేత్ వర్మ క్యాచ్ 6 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఢిల్లీ వదిలేసింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఇన్నింగ్స్ 6వ ఓవర్లో అభిషేక్ పోరెల్ ఈజీ క్యాచ్ వదిలేశాడు అనికేత్ వర్మది. ఒకవేళ ఆ క్యాచ్ కనుక వదలకుండా అభిషేక్ పోరెల్ పట్టుకొని ఉంటే అప్పటికి మన స్కోర్ 50/4. అంటే మొత్తం బ్యాటింగ్ లైనప్ అంతా ఆల్రెడీ వెళ్ళిపోయి పెవిలియన్లో కూర్చుంది. అప్పుడు అనికేత్ వర్మ కూడా వెళ్ళిపోయి పెవిలియన్లో కూర్చునేవాడు. అండ్ టీమ్ ఎస్ఆర్హెచ్ కంప్లీట్గా షాటర్ అయిపోయింది. అసలు 100 రన్స్ కూడా కొడతారో కొట్టలేరో అనే డౌట్ వచ్చేసేది అప్పుడు. ఎలాగైతేనేమి అనికేత్ వర్మ క్యాచ్ వదిలేశారు. అండ్ అనికేత్ వర్మ కష్టపడి 74 రన్స్ కొట్టి ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడు, 163 వరకు తీసుకెళ్లాడు. అయితే ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. అదేంటంటే ఫస్ట్ది, నేను ఎప్పటి నుంచో చెప్తోంది ఎస్ఆర్హెచ్లో పెద్ద మైనస్ ఏంటి అంటే ఎప్పటి నుంచో నేను చెప్తోంది లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లేదు. లోయర్ ఆర్డర్లో అబ్దుల్ సమద్ లాంటి బ్యాటర్ ఉండుంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి అది సపోర్ట్ చేసేది. ఈసారి అది లేదు, లేకపోబట్టే ఇంత దారుణంగా ఓడిపోతున్నాం. ఆల్రెడీ ఆడిస్తున్న అభినవ్ మనోహర్ ఎవరైతే ఉన్నారో మహానుభావుడు 3.2 కోట్లకి ఎస్ఆర్హెచ్ కొనుక్కుంటే కనీసం ఆ డబ్బులకి న్యాయం చేయడం కాదు కదా, తనకిచ్చిన కిట్ డబ్బులు కూడా రిటర్న్ రావడానికి దానికి తగ్గ బ్యాటింగ్ కూడా చేయట్లేదు. లాస్ట్ మ్యాచ్లో 4, ఈ మ్యాచ్లో 6.
11వ ఓవర్లో బ్యాటింగ్కి వచ్చి 5 వికెట్లు అక్కడ పడిపోయి ఉన్నప్పుడు ఎలా బ్యాటింగ్ చేయాలి ఎవరు వచ్చినా సరే? మినిమం డిఫెన్స్ ఆడుకుంటూ స్కోర్ బోర్డ్ని ముందుకు నడిపిస్తూ వికెట్ కాపాడుకుంటూ ఆడాలి. బట్ మనోడికి అవన్నీ తెలియదు. రావడమే బౌండరీ భారీ 6కి ట్రై చేశాడు. అది క్యాచ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు 6 రన్స్ కొట్టి. ఎప్పుడైతే అభినవ్ మనోహర్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడో అక్కడ నుంచి ఇంకా ప్రెషర్ పెరిగిపోయింది. ఎవరు ఆడేవాళ్ళు లేరు నాన్ స్ట్రైకర్ ఎండ్లో. ప్యాట్ కమిన్స్ కాసేపు, ఆ తర్వాత షమీ కాసేపు, ఇలా ఒక్కొక్కరిని పెట్టుకొని అనికేత్ వర్మ ఆడించాల్సి వచ్చింది. సో ఇలాంటి బ్యాటర్ టీంలో ఉండే కన్నా కూడా ఒక మంచి ఆల్రౌండర్ని తెచ్చి పెట్టుకుంటే బెస్ట్ కదా. ఇది కూడా ఎస్ఆర్హెచ్ ఆలోచించుకుంటే బెటర్. నూట 63 టార్గెట్ని కాపాడుకోవడం విశాఖపట్నం పిచ్లో చాలా కొంచెం కష్టమైనా సరే ట్రై చేయొచ్చు. ఫైటింగ్ టోటల్, ఎందుకంటే అది పిచ్ చాలా పెద్దది గ్రౌండ్ కాబట్టి బౌండరీ వెళ్ళే ఛాన్స్ ఉండదు. బౌలింగ్ కనుక టైట్ చేస్తే గెలవచ్చు. బట్ మన వాళ్ళకి అదంతా తెలియదు కదా. బౌలింగ్ వేయడం ఎప్పుడో జమానాలోనే మర్చిపోయారు మన వాళ్ళందరూ. ప్యాట్ కమిన్స్ కూడా దారుణమైన బౌలింగ్ వేశాడు ఇవాళ. ఇక షమీ అయితే అసలు మర్చిపోవడం బెటర్. ఆల్రెడీ ఐపీఎల్ స్టార్టింగ్లోనే మనోడు ఫామ్లో లేడు. టీమిండియా తరపున కూడా పెద్దగా ఏం చేసింది లేదు కంబ్యాక్ తర్వాత. సో ఇప్పుడు అలాంటి షమీని టీంలో పెట్టుకొని సెకండ్ పేసర్ అతను అయ్యేసరికి మనకి ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ ఫామ్ కోల్పోయాడు అండ్ షమీ ఫామ్లో లేడు. ఇక మన పేసే లేదు అక్కడ. సో పేస్ లేకపోవడం, స్పిన్లో సరైన స్పిన్నర్ లేకపోవడం, బౌలింగ్ కంప్లీట్గా జీరోలో ఉంది మనది. అండ్ ఇప్పుడు బ్యాటింగ్ కూడా పోయింది. నెక్స్ట్ ఈ తర్వాత ఎలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తోటి అండ్ ఫీల్డింగ్ తోటి ఇలాగే కనుక ఉంటే ఎస్ఆర్హెచ్ ఇక ముందు మ్యాచ్లో గెలవడం కూడా చాలా కష్టం. అయితే ఇక్కడ మనం ఢిల్లీ గురించి మాట్లాడుకోవాలి. ఢిల్లీ ఎలా గెలిచింది? అసలు మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఏ మాత్రం ఢిల్లీ మీద అంచనాలు లేవు. ఈ మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయనుకున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఒక సరైన స్ట్రాంగ్ కెప్టెన్ లేడు అక్షర్ పటేల్. అండ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం అక్షర్ పటేల్ కెప్టెన్సీ అనేది చాలా ఫెయిల్ అయింది. అలా కెప్టెన్సీలో అక్షర్ పటేల్ ఫెయిల్ అవ్వడం వల్లనే ఆ మ్యాచ్లో లక్నో భారీ స్కోర్ చేసింది. ఒకవేళ ఆ మ్యాచ్లో అశుతోష్ శర్మ కనుక భారీగా ఆడకుండా ఉండుంటే, లాస్ట్లో విన్నింగ్ నౌక ఆడకుండా ఉండుంటే ఢిల్లీ ఈజీగా ఓడిపోయేది. ఎందుకంటే అప్పటికే వికెట్లు అన్నీ పోయినాయి. ఒక అశుతోష్ శర్మ ఒక్కడే నిలబడి ఆడి ఢిల్లీని గెలిపించాడు. ఆ మ్యాచ్లో అక్షర్ పటేల్ చేసిన కెప్టెన్సీ మిస్టేక్స్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్ లైనప్లో కానీ చాలా ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల కూడా ఢిల్లీ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఓడిపోయే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయనుకున్నారు అందరూ. బట్ స్టిల్ ఢిల్లీ గెలిచింది. ఎలా అంటే ఉన్న మైనస్లని కవర్ చేసుకుంటూ ప్లస్ పాయింట్లోకి తెచ్చుకొని గెలిచింది. ముఖ్యంగా బౌలింగ్లో స్టార్క్ ఎరగదీశాడు ఢిల్లీకి. 5 వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొత్తం టాప్ ఆర్డర్ మొత్తాన్ని స్టార్క్ ఒక్కడే తన బౌలింగ్ తోటి ఆపేశాడు. అలా 3 వికెట్లు నితీష్ కుమార్ రెడ్డి అండ్ ట్రావిస్ హెడ్ అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్, వీళ్ళు 3 వికెట్లు కూడా ఒక స్టార్క్ ఒక్కడే తీసుకున్నాడు. సో దీంతో భారీ ప్రెషర్ పెరిగిపోయింది. అండ్ ఆ తర్వాత భారీగా ఆడలేకపోయారు ఎవరు కూడా. క్లాస్ని కూడా ట్రై చేసిన అభిషేక్ శర్మ సూపర్ బాల్ తోటి క్లాస్ అన్ని అవుట్ చేసేసాడు. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అనేది వీళ్ళ బౌలింగ్ ఎంత ప్రెషర్ పెట్టింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ మీద అనేది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఇంకోటి మాట్లాడుకోవచ్చు. అదేంటంటే ఢిల్లీ బౌలింగ్లో కూడా పేస్లో ఒక స్టార్క్ ఒకటే అద్భుతంగా వేశాడు. అండ్ స్పిన్లో కుల్దీప్ యాదవ్ ఒక్కటే బాగా వేశాడు. అక్షర్ పటేల్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో కూడా అక్షర్ పటేల్ ఫెయిల్ అయ్యాడు. బట్ ఈ మ్యాచ్లో ఒక వికెట్ కూడా లేదు అక్షర్ పటేల్కి. అండ్ అలాగే పేస్ బౌలింగ్లో స్టార్క్ ఒక్కడే బాగా వేశాడు. ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ కొంచెం రన్స్ ఆపగలిగిన వికెట్లు పెద్దగా రాలేదు. మోహిత్ శర్మకు ఒక్కడికి చివరిలో ఒక వికెట్ వచ్చింది. బట్ స్టిల్ స్టార్క్ మాత్రమే పేస్ దళం మొత్తాన్ని అండ్ పేస్ తను వేసిన 4 ఓవర్లోనే మ్యాచ్ మొత్తాన్ని తిప్పేశాడు. సో ఇలాంటి యూనిటీ అనేది ఒకళ్ళు మైనస్లో ఉన్నా ఒకళ్ళు ప్లస్లో ఉండి అది యూనిటీగా ఆడుకొని ఆ మైనస్లను ప్లస్లుగా మార్చుకొని ఆడుకోగలగాలి. అది ఎస్ఆర్హెచ్లో కంప్లీట్గా మిస్ అయింది. అండ్ దానివల్ల ఇవాళ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. అయితే ఇంత జరిగినా, ఇంత దారుణంగా ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా, ఇంత పరువు పోయినా, ఇంత జరిగినా సరే మనకి ఇక్కడ ఒక పెద్ద ప్లస్ జరిగింది. అదేంటంటే జీషన్ అన్సారీ. ఫస్ట్ మ్యాచ్ అతనికి ఎస్ఆర్హెచ్లో, మన ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ తనని ఈ టీంలో ఆడించారు స్పిన్నర్గా. అయితే ఆ జీషన్ అన్సారీ ఫస్ట్ మ్యాచ్లోనే ఢిల్లీ టాప్ ఆర్డర్ ఎవరైతే అద్భుతంగా ఆడారో వాళ్ళు ముగ్గురిని అవుట్ చేసేసాడు. హాఫ్ సెంచరీ వీరుడు డూప్లెసిస్, అలాగే జేక్ మెగ్గర్క్, అలాగే చివర్లో 4లు 6లతో రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్, వీళ్ళు ముగ్గురిని అవుట్ చేశాడు జీషన్ అన్సారీ తన అద్భుతమైన స్పిన్ తోటి. తన యాక్షన్ చూస్తుంటే కంప్లీట్గా మత్తై మురళీధరన్ ఇండియాలో మళ్ళీ పుట్టాడేమో అనిపిస్తుంది. అలాంటి బౌలింగ్ యాక్షన్ తోటి సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ టీమిండియాలోకి మళ్ళీ ఇలాంటి స్పిన్నర్ కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్సులు కూడా కనపడుతున్నాయి.